బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష్ తన్విక్ డైరీస్. మీరు ఎవరైనా మన వీడియో కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేసేయండి. గాయ్స్, ఇప్పుడు ఫ్యామిలీ ట్రిప్ అనమాట. మా ట్రిప్లో మేము ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటో చెప్దాం. అలాగే చెన్నై వాతావరణాలు ఎలా ఉన్నాయని కూడా మొత్తం పూర్తిగా తెలుసుకోవాలనుకోండి ఈ వీడియోని తప్పకుండా చూడండి. అండ్ గాయ్స్, డోంట్ మిస్ ఇట్. అండ్ నాకు అనిపించింది, నేను ఫేస్ చేసింది అంటే ఎలా అనిపించింది అనేది నా ఒపీనియన్. నేను ఖచ్చితంగా మొత్తం పూర్తిగా నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. బికాజ్ మీరు వెళ్ళినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ మీరు ఎవరు ఫేస్ చేయకూడదు. సో అందుకని ఈ వీడియో చేస్తున్నాను. గాయస్, ఇప్పుడు గుంటూరు నుంచి స్టార్ట్ అయిపోయాం. 9:30కి ట్రైన్ వచ్చింది. అండ్ ఇంకా మేము 6కి దిగేసామన్నమాట. అండ్ అలాగే ట్రైన్లో మంచిగా ఫుడ్ తింటూ ఎంజాయ్ చేస్తూ వచ్చాము. గైస్, తమిళనాడులో నాకు నచ్చింది ఏంటిదంటే, మేము రావటం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే బయట బస్ స్టాప్ ఉందన్నమాట. గర్ల్స్కి, లేడీస్కి, ఎవరికైనా సరే, ఏ స్టేట్ అయినా సరే బస్సెస్ అనేది ఫ్రీ అనమాట. అండ్ అలాగే నార్మల్గా వేరే బస్సెస్, పెయిడ్ బస్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. కొంచెం లగ్జరీస్గా ఉంటాయి. ఆ బస్సెస్కి మాత్రం మనం పే చేయాలి. అండ్ అలాగే అక్కడ ఛార్జెస్ కూడా చాలా తక్కువ. 10 రూపీస్, 11 రూపీస్, 7 రూపీస్ అలా ఉంటుందన్నమాట అటువైపు ఛార్జెస్ కూడా బస్సెస్కి. గైస్, అక్కడ మేము పడిన తిప్పలు ఏంటిదంటే, మాకు తమిళ్ రాదు, కానీ అక్కడ అందరూ ప్రతి ఒక్కరు తమిళ్లో మాట్లాడుతున్నారు. ఎంత ఇది అని చెప్పడానికి కూడా తమిళ్ మాట్లాడుతూనే ఉన్నారు. అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం కావట్లేదు. వాళ్ళ యాక్షన్స్ని బట్టి అర్థం చేసుకోవాల్సి వచ్చింది. అండ్ అలాగే లక్కీగా అక్కడ మాకు ఒక అన్నయ్య పరిచయం అయ్యారు. అన్నయ్య మన తెలుగు స్టేట్ నుంచే. కాకపోతే ఇంకా అక్కడ వాళ్ళు ఏమంటున్నారు అనేది అన్నయ్యకి అర్థమవుతుంది, కానీ అన్నయ్యకి తమిళ్లో చెప్పడం రాదంట. అండ్ అలాగే మాకు చెప్తుంటే ఇంకా మేము దాన్ని బట్టి చేసాము. అండ్ దాని తర్వాత మేము ఇక్కడ బస్ దిగేసిన తర్వాత మాకు రూమ్ దొరకలేదన్నమాట. ఆల్రెడీ మేము ముందుగానే చూసాము, అన్నీ చూసాము, కానీ దొరకలేదు. చాలా ట్రై చేసాము. అండ్ నవలూరులో మాకు రూమ్ దొరికిందనమాట. ఇంకా దాని తర్వాత వీళ్ళందరూ రిలాక్స్ అయిపోయారు. కానీ బయటకు వస్తే, కొత్తూరుకు వస్తే నాకు కాలు ఆగదు. అలాగే నేను ఆగిన అనమాట. ఇంకా రై అనుకుంటూ బయటికి మా డాడీని అడిగి బయటికి వెళ్దాం అని చెప్పేసి అంకలాలి. ఫస్ట్ వెళ్ళినప్పుడు ఫుడ్ అదంతా తీసుకొని వచ్చేసి మొత్తం తినేసి కాసేపు నిద్రపోయి అండ్ ఫ్రెష్ అయిపోయి, అండ్ ఈవినింగ్ మా డాడీతో పాటు మా డాడీని తీసుకొని వివ్రమాల్ ఉంది కదా, అండ్ వివ్రమాల్కి వెళ్ళిపోయాం అనమాట. నేను డాడీ వెళ్ళాం. అండ్ మమ్మీ, చెల్లెలు వాళ్ళందరూ రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇంకా రూమ్లో నుంచి బయటికి రాలేదు. నేను డాడీ వెళ్ళాము. అండ్ గాయ్స్, అసలు చెప్పనక్కర్లేదు, వివ్రమాల్ చాలా బాగుంది. అండ్ ఐ లవ్డ్ ఇట్. అక్కడ క్లోత్స్ కానీ చాలా బాగున్నాయి. అండ్ అలాగే గర్ల్స్కి కావాల్సిన యాక్సెసరీస్ చాలా బాగున్నాయి. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. యాక్సెసరీస్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. అండ్ స్క్రంచీస్ చూసాను, స్క్రంచీస్ అయితే చాలా బాగున్నాయి. ఈచ్ స్క్రంచీ 70 రూపీస్ అనమాట. అండ్ అలా బాగున్నాయి. అక్కడ హ్యాండ్ బ్యాగ్స్ చూస్తున్నా కదా, హ్యాండ్ బ్యాగ్స్లో నేను అది బాగుంది, నాకు చాలా నచ్చింది, నేను తీసుకున్నాను. నాకు 700 రూపీస్ పడింది. అండ్ అలాగే ఈ క్లాత్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అలాగే షూస్ చూసాను. అండ్ ప్రతిదీ బాగున్నాయి. కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్నా కానీ చాలా బాగున్నాయి అనమాట. మనకు తెలుసు కదా, పిండి కొద్దే రొట్టె, అలా ఉంది పరిస్థితి అక్కడ. గైస్, నాకైతే నేను తీసుకున్న హ్యాండ్ బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చేసింది. యాక్చువల్లీ నేను ఎందుకు తీసుకున్నానంటే, మా చెల్లి కోసం తీసుకున్నాను. కరిష్మాకి ఇద్దామని చెప్పేసి తీసుకొని వచ్చాను. అండ్ తను యూజ్ చేసుకుంటుందిలే అని చెప్పేసి తీసుకున్నాను. అది చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చేసింది. ఆ కలర్ అంటే అది దాని యొక్క క్వాలిటీ అండ్ అలా బాగున్నాయి. గైస్, ఈ స్క్రంచీస్ అయితే చాలా బాగున్నాయి. ఇది ఈచ్ 70 రూపీస్ అంట. ఇక్కడ ఫుట్వేర్ కానీ, చెప్పల్స్ కానీ, ఇక్కడ క్లోత్స్, మొత్తం ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బాగుంది. ఒకటి బాగాలేదు అని చెప్పడానికి కూడా లేదు. అండ్ మేము ఇదంతా వివ్రమాల్ మొత్తం ఒకసారి చుట్టేసి మొత్తం చూసేసుకొని వచ్చిన తర్వాత ఇంక బయట ఫుడ్ కోసం వచ్చాము. ఇంకా బయట ఫుడ్ అయితే ఇక్కడ నాకు మిక్స్డ్ రైస్ చాలా బాగా నచ్చింది. అన్నీ అనమాట, చికెన్, మటన్, ప్రాన్స్ అవన్నీ కలిపి మిక్స్డ్ రైస్ చేసి పెట్టాడు. అది తీసుకొని వచ్చాను. అవి తీసుకొని వచ్చి ఇంకా రూమ్కి వచ్చేసి తినటం జరిగింది. చాలా బాగుంది. గైస్, మనం అనుకుంటాం తమిళనాడులో ఫుడ్ బాగోదేమో అని అనుకుంటాము. కాకపోతే కొన్ని లొకేషన్స్లో, స్పెసిఫిక్ లొకేషన్స్లో మన వాళ్ళు చేసినవి, మన రుచులు కూడా అక్కడ తగులుతూ ఉంటాయి. కాకపోతే మనం వెతుక్కోవాలి, అంతే తేడా. అయితే నాకైతే మిక్స్డ్ రైస్ చాలా బాగా నచ్చేసింది గైస్. అండ్ అలాగే న్యూడిల్స్ కానీ అవి బాగున్నాయి. అండ్ మధ్యాహ్నం అయితే అక్కడే మేము ఉంటున్న హోటల్ దగ్గరే పక్కనే ఆంధ్ర స్టైల్ బిర్యానీ ఉంది, మన ఆంధ్ర వాళ్ళు పెట్టిందే. అది కూడా చాలా బాగుంది. అండ్ ఇంకా తిన్న తర్వాత అండ్ కాస్త నేను ఫొటోస్, వీడియోస్ అలా తీసుకున్నాను. అండ్ గైస్, నాకు సడన్గా ఒక ఫోన్ వచ్చేసింది, ఇంకా నేను త్వరగా రావాలి అని చెప్పేసి. సో అందుకని నేను ఎర్లీ మార్నింగ్ 4:30కి బయలుదేరిపోయాను. నాకు 7:20కి జన్శతాబ్ది ఎక్స్ప్రెస్ ట్రైన్ రెడీగా ఉంది. అసలు ఈ ట్రైన్ని రీచ్ అవ్వడానికి నేను పడిన తిప్పలు, కష్టాలు ఏంటి అంటే, ఎర్లీ మార్నింగ్ 4:30కి లేచాను.
అసలు బయటికి రావటం ఆలస్యం, వర్షం ఫుల్గా పడుతుంది. ఆ ఫుల్గా పడుతుంటే నాకేం కనిపించట్లా. అన్ని బస్సెస్ వెళ్ళిపోతున్నాయి. 5 అయిపోయింది, 5 దాటిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ ఈ బస్సు వచ్చేస్తే ఎక్కాను. ఈ బస్ టికెట్ వచ్చేసరికి పర్ హెడ్ 100 రూపీస్. గైస్ ఎర్లీ మార్నింగ్ చాలా ప్లెజెంట్గా ఉంది వ్యూ. అసలు చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపించింది, అంత బాగుంది. తమిళనాడు అయితే చాలా డెవలప్ అయింది గైస్, అంటే చాలా బాగుంది. నాకైతే షోలింగ్ నల్లూరు అయితే ఫుల్ అంటే డస్ట్గా బురదగా అలా ఉంది. అంటే అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, అది డెవలప్ చేస్తూ ఉన్నారు. అసలు ఈ పార్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వీడియో తీస్తూనే ఉన్నాను. అండ్ అలాగే మనకి మెరీనా బీచ్ కూడా కనిపిస్తుంది, చూసారా? అది మన వీడియోలో కనిపిస్తుంది మెరీనా బీచ్ అనమాట. యాక్చువల్లీ ఇవాళ నా ప్లాన్ ఏంటిదని మెరీనా బీచ్కి వెళ్ళాలని, కాకపోతే నాకు కాల్ వచ్చింది నేను త్వరగా రావాలని చెప్పేసి, నాకు పని ఉంది. సో అందుకని నేను ఒక్కదానే రిటర్న్ అయ్యాను. మన ఫ్యామిలీ వాళ్ళు మాత్రం వాళ్ళ నలుగురు ఉండి అక్కడ ఎంజాయ్ చేసి మంచిగా వచ్చారు. గైస్ ఇదంతా మెరీనా బీచ్. అండ్ అలాగే దారిలో హైకోర్ట్, రైల్వే స్టేషన్ అండ్ చాలా ప్లేసెస్ ఉన్నాయి గైస్. ఇవన్నీ చాలా ప్లేసెస్ ఉన్నాయి అనమాట. చాలా విజిటింగ్ ప్లేసెస్ ఈ దారిలోనే తగులుతాయి, బ్రాడ్వేకి వెళ్ళే దారిలోనే తగులుతాయి అనమాట. నేను నవలూరు నుంచి బ్రాడ్వే వరకు వెళ్ళాను. బ్రాడ్వే నుంచి ఇంకో బస్సు ఎక్కాలి. ఆ బస్సు ఎక్కిన తర్వాత రైల్వే స్టేషన్కి వెళ్ళాను. గైస్ రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత నా తిప్పులు ఏంటో తెలుసా? నేను సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలైతే అది రూట్స్ ఒకేలాగా ఉంటాయి అనమాట. సెంట్రల్ రైల్వే స్టేషన్కి వెళ్ళాలైతే నేను లోకల్ స్టేషన్కి వెళ్ళిపోయాను. అక్కడ చూస్తుంటే ఏం కనిపించట్లేదు. ఇది కాదు కదా సెంట్రల్ రైల్వే స్టేషన్ అని నేను మళ్ళీ పరుగులు తీసుకుంటూ, టైం లేదు, 7:10 అయిపోయింది, ఎక్కడుంది అది ఇది అని చెప్పేస్తూ త్వరగా పరుగులు తీసుకుంటే నేను నా జనశతాబ్దిని అందుకునేసరికి జస్ట్ 4 minutes ఉంది అనగా అందుకొని ఇంక వెంటనే నేను బయలుదేరి వెళ్ళి ఎక్కి కూర్చున్నాను అనమాట. వామ్మో, అది జస్ట్ అసలు మిస్ అయిపోయింది అనుకున్నాను. ఇంకా మొత్తం అయిపోయింది. ఇంత కష్టపడి వచ్చినందుకు, పొద్దున్నే అంత వర్షంలో పొద్దున్నే లేచి వచ్చినందుకు నా ట్రైన్ మిస్ అయిపోయింది. ఇంకా నేను వెళ్ళినట్టే అని అనుకున్నాను. జస్ట్ 4 minutes. నేను నా జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత 1.5 hour తర్వాత మా డాడీ అక్కడికి రీచ్ అయ్యారంట, హోటల్ దగ్గరికి. అంత ట్రాఫిక్ ఉంది అక్కడ తమిళనాడు.